డిమాండ్లో పరిశీలిస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఫిజిబిలిటీ ఉన్న చోట ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వరంగల్ ప్రజల చిరకాల స్వప్నం మామునూరు ఎయిర్పోర్టుకు 3 నెలల్లో శంకుస్థాపన ఏర్పాట్లు చేస్తున్నామని, ఆదిలాబాద్ కొత్తగూడెం ఎయిర్పోర్టు ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఆదిలాబాద్లో పెద్ద ఎయిర్పోర్టు నిర్మించాలని కేంద్రం భావిస్తోందని, సైనిక పౌరుల అవసరాలకు అనుగుణంగా ఆదిలాబాద్ ఎయిర్పోర్టు నిర్మించబోతున్నట్లు చెప్పారు. ఇందుకోసం సివిల్ ఏవియేషన్తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని రక్షణ శాఖ సైతం చెప్పిందని వెల్లడించారు. ఈ నెల 17న ఆదిలాబాద్ భూముల పరిశీలనకు అధికారులు వెళ్తారని, రక్షణ శాఖ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేశాక నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆదిలాబాద్లో రక్షణ శాఖకు 360 ఎకరాలు ఉందని, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 450 ఎకరాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు కావలసిన అనుకూలతలు ఆదిలాబాద్లో ఉన్నాయని చెప్పారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం వద్ద ఎయిర్పోర్ట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇక్కడ ఎయిర్పోర్టు ప్రతిపాదనపై ఫిజిబిలిటీ నివేదిక సానుకూలంగా ఉందని చెప్పారు. నేను సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా అయిన తర్వాత ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి ఎయిర్పోర్ట్స్లో సివిల్ ఏవియేషన్లో కిషన్ రెడ్డి గారు పలు సందర్భాల్లో నాతో పాటు చర్చించి కొన్ని ప్రయారిటీ లొకేషన్స్ ఆయన కూడా మాకు ఇవ్వడం జరిగింది. అందులో వరంగల్ తీసుకోవచ్చు, ఆదిలాబాద్ తీసుకోవచ్చు, అలాగే కొత్తగూడెం కూడా తీసుకోవచ్చు. ఇలాంటి లొకేషన్స్లో ఖచ్చితంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వ కాలంలోనే మనం కేంద్రం నుంచి అన్ని విధాలుగా మనం సహకారం అందించి తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఎయిర్పోర్ట్ సాధించాలని ఆయన ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్ర తరపున కూడా ఆయన డిమాండ్ చేస్తూ నా ముందు కూడా పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఆదిలాబాద్లో ఏదైతే డిఫెన్స్కి సంబంధించినటువంటి ఒక 360 ఏకర్స్ గతంలో వాళ్ళ తాలూకా ల్యాండ్ ఉండడం, ఆ ల్యాండ్ ఫీజిబిలిటీ కూడా బాగుండడం వల్ల అక్కడే పెద్ద ఎయిర్పోర్ట్ను కూడా నిర్మించాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయానికి అనుగుణంగా డిఫెన్స్ నుంచి కూడా సహకారం ఉండాలి, వాళ్ళ తాలూకు అప్రూవల్ కూడా ఉండాలని గత సంవత్సరంలోనే మన కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డిఫెన్స్ మినిస్టర్ గారిని ఈ అంశంలో ప్రత్యేకంగా కలిసి కిషన్ రెడ్డి గారికి రాజ్నాథ్ సింగ్ గారికి స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తే డిఫెన్స్ దగ్గర నుంచి కూడా ఒక అప్రూవల్ వాళ్ళు అందించారు. ఆ అప్రూవల్లో ఏమని రాశారనంటే సివిల్ ఏవియేషన్తో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో జాయింట్ వెంచర్ ఎయిర్పోర్ట్ కింద డెవలప్ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి డిఫెన్స్ నుంచి ఒక ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ మాకు అందించడం జరిగింది. తర్వాత మేము గ్రౌండ్కి వెళ్ళి ఫీజిబిలిటీ స్టడీ చేసాం. అందులో కూడా ఎయిర్పోర్ట్ నిర్మించవచ్చని ఒక పాజిటివ్ రిపోర్ట్ మాకు వచ్చింది. దాని తర్వాత ఏదైతే అడిషనల్గా మాకు ల్యాండ్ కావాలి, ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ నిర్మించాలనంటే సుమారు ఎయిర్ బస్సుకి సరిపోయేటట్టు ఒక రన్వే నిర్మించాలనంటే ఒక 430 ఎకరాల వరకు భూమి తాలూకా ఆవశ్యకత అక్కడ ఉంది. సో ఈ యొక్క రిక్వెస్ట్ని మేము స్టేట్ గవర్నమెంట్కి కూడా పంపించాం. మరొకసారి రాజ్నాథ్ సింగ్ గారు కూడా స్పష్టంగా ఆయన తాలూకా సహకారం వెల్లడించారు. ఇటు తెలంగాణకి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ డిఫెన్స్కి సంబంధించి ఎటువంటి సహకారం కావాలన్నా సంపూర్ణంగా నా తరపు నుంచి